నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న అడిగిన క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తానా. ఆ బిల్లు వచ్చేసరికి 1961 రియాల్ అయితే అయింది. ఈ రోజన్నా మేడం బయటికి పోతుందో లేదు. నిన్ననే పోలా, ఇంక ఈరోజు శుక్రవారం అసలు పోదు మామూలుగా. నీళ్ళన్నా చెక్ చేద్దాం. ఈ లోపల నీళ్ళు చెక్ చేద్దాం. చాలా రోజులు అయిపోయింది నీళ్ళు చెక్ చేసి. అయిపోయింటాయి నాకు తెలిసి. ఈ రోజుతో కరెక్ట్గా 15 రోజులు ఏమైంది. నేను బయట వాడకపోయినా లోపల ఇంట్లో వాడతారు కదా, బయట బండ్లు గిన్నెలు కడిగేది ఏం లే. అందుకు ఖచ్చితంగా చెక్ చేస్తా ఉన్నాను. ఓ మా అమ్మాయి ఇంకా 2 రోజులు గడుస్తాయి. ఉందా చూసినారా? ఇంకా ఒక 2 రోజులు వినాక మళ్ళీ ఆర్డర్ ఇస్తా. అంటే ఈరోజు అంతా వాడుకొని రేపంతా వాడుకొని రేపు సాయంత్రం ఆర్డర్ ఇస్తే మొన్నాడు వస్తాడు. ఫోన్ వచ్చింది, డ్యూటీ పడింది అనుకున్నా, కానీ డోర్ తీయమనింది మేడం. ఏదో పార్సల్ వచ్చింది. ఆయన పార్సల్ ఎవరితో తీసుకొచ్చేసినట్టున్నాడు వీడికి. आतनी नंबर 556 ايوه هذا انت هذا من ايوه. طيب ثاني ما في انت؟ لا هذا هذا خلاص. ఏ వీళ్ళు కొంతమంది అదే ఇంగ్లీష్ రాదు వీళ్ళకి, ఓన్లీ అరబీ మాట్లాడతారు. దీంట్లో ఏమో అంత ఇంగ్లీష్ రాసి ఉంటారు. అది చూడు నేను అది చూడు సార్. అందుకు వాళ్ళకి భయం, ఎవరికైనా ఇచ్చేసిపోయినారు అనుకో మళ్ళీ ఇబ్బంది కదా. అందుకు నెంబర్ చెక్ చేయి అంటే నెంబర్ చెక్ చేసిన మా మేడంది. కానీ అది నెంబర్లు బట్టి వస్తారు, నెంబర్లు అడ్రస్. మా మేడం ఫోన్ ఎత్తలా, అందుకు ఆయన మీద కాదా చూడు చెక్ చేయంటే చెక్ చేసిన మందే. సేమ్ నిన్నట్లాగే డ్యూటీలు లేకపోయినా టయానికి కూడి మాత్రం పడుతుంది. గాలి ఏందిరా స్వామి ఆయన ఈరోజు కూడా వదిలేయట్లేదు, ఫోన్ తోలుతుంది. ఇంకా అన్నం తిన్నాక పడుతుందిలే డ్యూటీ. పిల్లోని కటింగ్ షాప్ పోయే డ్యూటీ ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. బుర్ర పాడైపోతుంది రూమ్లో ఉండాలంటే. కనీసం మా మేడం ఒక్క డ్యూటీ పడితే చాలు, పొద్దున పూట మధ్యాహ్నం దాకా టైంపాస్ అయిపోతుంది. అది కూడా పడ్డంలో 2 రోజుల నుంచి. అది ఫిష్ చేప సీమ్ అంట. పెరుగు అడుగుదాం అనుకున్నా, ఇంకా చేపలో పెరుగు తినను కాబట్టి వద్దు. రొయ్య ఈ కాడలు కూడా తీయకుండా వేస్తారు ఇల్లు. ఇది రొయ్య బిర్యానీ. ఇదో కాడ, దీనికి తోక అట్టే పెట్టినారు. ఇదేమో సలాడు. ఇంకా నిన్న ఇచ్చింది కదా చికెను, అదే ఇది. మళ్ళా చేసిందో ఎట్లా తెలీదు. ఇది మాత్రం కొద్దిగా మెత్తగా ఉన్నది. దీనిపైన చీజ్ కూడా కొద్దిగా మెత్తగా ఉన్నది. ఇంకా దీంట్లోకి రొయ్యలు, దాంట్లోకి ఇది ఇచ్చింది టమాటా. అన్నం కొప్పేసింది, ఎంత అన్నం తెల్లే. నేను కూర పెట్టుకుంటాను. ఇంట్లోకి ఇది డక్కుస్, ఆ టమాటా కూర తిన్నాను. ఫస్ట్ నూనెలో వేయించినట్టు ఉన్నది దీన్ని, అందుకే తోక మాడిపోయింది. టేస్ట్ బాగుంది. కరెక్ట్గా 2:43 అయింది. ఇప్పుడు ఫోన్ చేసినాడు పిల్లోడు. వాళ్ళు 2 పనులు పోయినాయి. ఫుల్ డ్యూటీలు వాళ్ళకి, ఫుల్ డ్యూటీలు. తోవిక్ బాయ్ది మేడం ఉంది, ఇద్దరిది. తోవిక్ బాయ్ పిల్లలను తీసుకోపోతాడు, మేడం పాటికి మేడం బండి వేసుకోపోతుంది. మా మేడము పిల్లోని కటింగ్ షాప్ తీసుకొని పోయి వచ్చేటప్పుడు ఫోటోలు తీసేది చెక్ చేయి వెంకి ఉందా అని అనింది. సర్లే మేడం,
ఒకవేళ లేకపోతే ఎన్ని గంటలకు తెరుస్తారు కనుక్కోమనింది. సలాం అబ్దుల్లా కేఫెంట్. గాలి ఓ తోలుతుంది. ప్రశాంతంగా కూర్చోన్నారు, ఎవరు లేరు కస్టమర్లు. దుమ్ము లేచిందే. ఫోటో స్టూడియో ఏదో బోర్డు వేశారు, 9 PM to 8 PM అని. మూసేస్తున్నారు ప్రస్తుతానికైతే. మీ ఫోటో మేడంకి పెట్టేస్తా. మేడంకి ఆ ఫోటో పెట్టినా, ఇంకా ఈరోజు తెరసర్లే వెంకి, రేపు తెరుస్తారని. అంటే దాంట్లో ఉండదు 9 నుంచి 12 దాకా అని. అంటే రాత్రి 12 లేకపోతే ఎట్లా అర్థం కాదు. మధ్యాహ్నం 12. రాత్రి 12 అయితే ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు మధ్యాహ్నం 12 ఉంటుంది. అంటే మధ్యాహ్నం 12కి మూసేసినారు, వెళ్ళిపోయారు. సర్లే రేపు బోతులే అనింది మేడం. పాలు అవి కావాలంట. మళ్ళా అది డబ్బా ఉంటుంది కదా, అదే పేద పిల్లలకి వేసే సామాన్లది. అవి అయితే ఏందో మేడం ఏదో ఇచ్చింది భీమని, దాంట్లో ఆ డబ్బాలో వేయాలండి ఈ రెండు కవర్లు. ఏమున్నాయో దీంట్లో అమ్మ, ఒకటేమో బాగా బరువు ఉన్నది, ఇంకోటేమో బరువు లేదు. నాకు తెలిసి ఇది నమాజ్ చదువుకుంటారు కదా, అది ఒకటి ఉన్నది. దీని పెద్ద కవర్లో ఏమున్నదో తెలియదు. పాలు తీసుకొని దాని తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు బేస్తా, ఎందుకంటే అది ఈ రూట్లో ఉంది. ఇప్పుడు నేను పాలకి ఈ రూట్ పోతా. ఈ రూట్ ఉందా, ఈ రూట్ కూడా ఒకటి ఉండాలా, చూస్తా. ఈ రూట్ కనపచ్చి చేస్తా పోయేటప్పుడే. ఈడే దొరుకుతాయి లేవు స్వామి, ఉన్నది లేదు. ఒకటే ఒకటి ఉన్నది బా, నా అదృష్టం చూడు, ఒక్కటే ఒకటి ఉన్నది. ఐ యామ్ గుడ్ బాయ్, గుడ్ లక్ బాయ్. 25 ఇది కూడా ఉన్నది. 2 దొరికేసినాయి స్వామి. ఈరోజు శుక్రవారం కదా, అందుకు అయిపోయినట్టు ఉన్నాయి. ఒకటి దొరికింది నాకు. ఆ డబ్బా ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆడ ఉన్నది. డబ్బాలే కాదు, డైరెక్ట్ ఒక ఏమంటారు బా, ఒక షాపు లాంటిది కూడా పెట్టేసి అక్కడ ఒక మంచిని అయితే మెయింటైన్ చేస్తారనమాట. అక్కడ పోయి కూడా ఇవ్వచ్చు. కానీ ఏమో మా మేడం డబ్బాలో వేయమనింది. వాళ్ళు చెప్పినట్టు డబ్బాలనే వేస్తే సరిపోతుంది. మామూలుగా అయితే చాలా అంటే సందుకి పెడతారు. ఈడ ఒక డబ్బా ఉంది, అక్కడ మసీద్ దగ్గర ఒక డబ్బా ఉంది. మసీద్ దగ్గర వేస్తా. ఈడున్నది ఒకటి, కాకపోతే ఇది రోడ్లో పెట్టి వేయాల్సి వస్తుంది. ఆ మసీద్ దగ్గర అయితే బాగా ఫ్రీగా ఉంటుంది. దేడు ఉంది కదా, ఈ డబ్బాలో వేయమంది మేడం. ఆడ ముందు పక్క మసీద్ కాడ ఒకటి ఉన్నది, అదైతే బాగా ఫ్రీగా ఉంటుంది. అది దాంట్లో వేస్తే సరిపోతుంది. దేడ లెఫ్ట్ సైడ్లో మసీద్ ఉంది కదా, ఈ మసీద్కి ఆపోజిట్ ఆడ ఉన్నది ఖాళీ ప్లేస్లో. మా బండి సైడ్కి పెట్టుకొని పోయచ్చు. ఆడైతే రోడ్డు పైన పెట్టాల్సి వస్తుంది, ఇబ్బంది మళ్ళా. ఇది ఈ డబ్బాలు అయితే బాగా వేసేయచ్చు. వేద్దాం, దీంట్లో వేద్దాం. ఇది ఇక్కడైతే రోడ్లో కాకుండా పక్కన సైడ్కి పెట్టేసుకున్నా. మా ఈడ కూడా డేంజరే స్వామి, అది తిప్పేటప్పుడు ఇబ్బంది. కానీ ఇది ఓపెన్ చేసి వేసేది మేలు అనిపించాలి. కవర్లు మళ్ళా ఇక్కడ కవర్ వేయచ్చో వేయకూడదు, ఎట్లా వేయాలి? ఇది ఇట్ట ఓపెన్ ఇట్లా ఉన్నది, తీసి వేద్దామా? ఇది మ్యాట్, ఇది అమ్మా దమ్మక్ కనబడతాం. ఇది కవర్ వేసేద్దాంలే, ఎందుకు ఊరికి తీసేది. అబ్బా అయింది, వేసేసిన. అదంటే నాకు తెలుసు ఆల్రెడీ మ్యాట్ అని. అదే వాళ్ళు నమాజ్ చదువుకుంటారు కదా, అది దాన్ని ఏదో అంటారు, ఫ్రెష్ ఏదో అంటారు. ఆ రెండిట్లో ఆ పెద్ద కవర్ బరువు ఉంది, కానీ ఏమున్నాయో తెలియదు నాకు.
నేను ఇంతకుముందు కోవిడ్లో ఉన్నప్పుడు కూడా ఏం చేశానంటే తీరా ఇంటికి పోయేటప్పుడు నా గుడలు ఉంటాయి కదా అవన్నీ వేస్ట్ చేయకుండా అంటే అక్కడ పెట్టకుండా ఎత్తుకొని దాంట్లో వేసిన. ఇప్పుడు రేపు ఇక్కడ ఇంటికి పోయేటప్పుడు కూడా ఇక్కడ ఉండే కొన్ని ప్యాంట్లు షర్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా అంటే బాగుండేటి చినిగిపోయినట్టు కూడా వేయచ్చు, వాళ్ళు కుట్టించుకొని వేసుకుంటారు. వాళ్ళు పేదోళ్ళకి ఇస్తారనమాట వాళ్ళు. అట్టడన్నీ తీసుకొని దాంట్లో వేసేస్తా నేను కూడా. ఎందుకంటే మనం వీడియో పెట్టేసుకున్నాం అనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే అంత ఇసుబాల కానీ చెత్త కానీ అని చెప్పి చెత్తలో బారేస్తారు. అట్ట బారేసే బదులు వీళ్ళు బారేసే ముందే మనం ఆడ పెట్టి డబ్బాలు వేసేస్తే సరిపోతుంది. అట్ట వేసేస్తాను నేను ప్రతిసారి. బెల్లపన్నం చేసింది బా, బెల్లపన్నము బా, నెయ్యి బలి వాసన వస్తుంది. చాలా రోజులైంది బెల్లపన్నం తిని. రొట్టె కావాలంట, తమ్మిస్ సమన్. మేము తింటాం కదా పెద్ద రొట్టె అట్టాడిది, దాంట్లోనే తమ్మిస్ సమన్ అంట. అది తీసుకురమ్మంది. తమిజ్ సమన్ వాహిద్, తమిజ్ సమన్. ఇది చూడు అట్టిచ్చాడు రొట్టె, అట్ట పెట్టించినాడు. కవర్ లేవంట, పేపర్ కవర్లు. ఇట్టే ఎత్తుకొచ్చుకున్నా నేను. అలా డైరెక్ట్ పట్టుకునే అనుకో కాలిపోతుంది. ఇప్పుడే వేడివేడిగా వేసినాడు. ఇంకా మళ్ళీ ఈ కవర్ కూడా తెచ్చిన, ఈ కవర్లో పెడితే సొంటకపోతుంది. ఏందో పరిస్థితి ఘోరం. అతని మైనస్ బదేన్ చీజ్ బాదా చీజా. నిన్న కూడా బదేన్ అనింది, బయటికి వెళ్ళిపోయినా డ్యూటీకి. ఇప్పుడు కూడా బదేన్ అనింది, మళ్ళీ డ్యూటీ పెడితే ఇంకంతే. నిన్న అడిగిన చీజ్ మైనస్ ఇమ్మని, నిన్న లేట్ అయిపోయింది నాకు వచ్చేప్పటికి. తాల్ అనింది, తాల్ అనింది. అయిపోయిందంట మైనస్. లాస్ట్ కొరవ ఉంటలా, ఆ కొరవ నాకు డబ్బా ప్రతిసారి. నిన్న పెట్టిన వీడియోలో నాకు లాస్ట్ డ్యూటీ పడింది కదా, అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఏ టైం అయిందో కామెంట్ చేసేయండి. నిన్న తెచ్చుకున్న రొట్టెలకి ఈరోజు మోక్షం వచ్చింది. నిన్న తిందాం అనుకుంటే కుదరలా. ఇంకా రైస్ ఉంటే రైస్ చేసిన, ఎగ్ రైస్ భలే వచ్చింది. ఇంకా తోఫిక్ బైక్ ఒక ప్లేటు, నేను ఒక ప్లేటు, ఇద్దరు షెరో ప్లేట్ తిన్నాము. భలే ఉంది టేస్ట్ అయితే నిన్న ఎగ్ రైస్. కానీ వీడియోలో చూపిలేకపోయినా, ఈసారి ఎగ్ రైస్ చేసినప్పుడు చూపిస్తా ఖచ్చితంగా. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. నిన్న ఆయనకి పెట్టినప్పుడు కూడా మెసేజ్ చేసినాడు, చాలా బాగా చేసినావు వెంకీ అని. మస్త్ మస్త్ అయ్యి తోఫిక్, మస్త్ అయ్యి వెంకీ బాయ్ అన్నాడు. నాకు కూడా బాగా నచ్చింది బా నిన్న అయితే ఎగ్ రైస్. ఏదైనా చేసినప్పుడు ఎవరికైనా ఇచ్చాను అనుకో, వాళ్ళు ఈ మారిగా కాంప్లిమెంట్ ఏదో అంటారు కదా, అట్టిస్తే నాకు చాలా ఆనందం. నిన్న తోఫిక్ బాయ్ చూడు ఓ పక్క తింటున్నాడు, చెప్తున్నాడు. विकी भाई सुपर सुपर भाई, बहुत टेस्टी हुआ, बहुत टेस्टी। मुंह में दिख गया एकदम, मजा आ गया भाई, बहुत मजा आ गया, बहुत अच्छा बना भाई। मैं तो रात को नहीं खाता हूँ, फिर भी जितना मजा है मैं पूरा खा लूंगा भाई। थैंक यू सो मच ब्रो। నాకు అట్లా చెప్పారనుకో చాలా ఆనందం అనమాట. అందుకే నేను ఏది చేసినా కూడా పెడతానా, వాళ్ళు చెప్తే ఇంకా పొంగి పొంగి అదే ఏమంటారు, పొగిడితే పడిపోతా అంటారు కదా, అట్ట పడిపోతా అనమాట. నిజంగా ఇప్పుడు రైస్ ఉన్నా కూడా అదే చేసుకుని ఉన్నాం, అంత బాగా వచ్చింది అసలు టేస్ట్. కానీ రైస్ లేదు. మధ్యాహ్నం ఇచ్చిన రైస్ ఏం చేసిన అంటే స్నాక్స్గా సాయంత్రం తిన్నే, ఆకలేస్తా ఉంటే మధ్యాహ్నం ఎత్తిపెట్టుకున్నాను. అదొక ఉంటే అదైనా బిర్యానీ, దాంతో చేయలేము ఎగ్ రైస్. ఇది కూడా 2 చేసి ఇద్దాం. వారిని ఇవి తునికి తుంట అతికిచ్చా. గుడ్లు చాలా పెద్దవి, కానీ ఒక్కటి కొడితే సరిపోతుంది బాగా నీట్గా. దీనిపైన ఒక మసాలా వేద్దాం. స్పెషల్గా ఎర్రగడ్డలు కూడా వేస్తాను, పెద్ద పెద్ద ఎర్రగడ్డలు. కానీ తోగిపోయి చీజ్ బాగా తింటాడు, చీజ్ ఎక్కువ. అబ్బా తిప్పి వేసిండే బాగుండే. సరేలే.
అని బాగా తింటాడు ఇది చీజ్. ఇది ఒకటి ఆయనకి ఇచ్చేస్తే ఫస్ట్, మళ్ళీ నేను వేసుకుంటా ఒకటి. నేను ఒక పక్క కాల్చి మళ్ళీ వేసింటే బాగుంది చీజు. ఇప్పుడు ఈ టేస్ట్ నాకు అతకపోతుంది. మొత్తంగా రాదు. ఈ పక్క అయితే బాగా కాలిపోయింది, అతకపోతుంది చీజ్. అందుకే ఫస్టే కాల్చిన సార్. దీంట్లో ఒక మైనస్ టమాటా సాస్ వేసి రోల్ చేసి మనం ఇచ్చేద్దాం. డైరెక్ట్ ఎత్తుకొని తినేచ్చు. కచ్చప్ అబ్బా కలిపా. అప్పో కలింది. ఇది రోల్, ఇది ఆయనకి ఇచ్చేద్దాము, మళ్ళీ చేసుకుంటాను. ఇప్పుడే వచ్చినట్టున్నాడు డ్యూటీ నుంచి. ఇంతకుముందే సౌండ్ వచ్చింది. ఇది ఎత్తుకొని పోయి ఇచ్చేద్దాం. ఒరే రాలేదా? వచ్చినాడా ఇంతకుముందు? మళ్ళీ ఎక్కడికైనా వినాడేమో. చూద్దాం. ఓపెన్లో ఉంటే డోర్ లోపల పెట్టేస్తా. ఓపెన్లో ఉందా? లేదు. ఇంకా ఆయన వచ్చినాక మెసేజ్ చేస్తా, వస్తాడు డైరెక్ట్ వచ్చి ఎత్తుకోమతాడు. तो ब्रो तुम किधर है? तुम्हारे के लिए मैं एग रोल बनाया, आ जाओ. ఆయనకైతే మెసేజ్ చేసిన, ఇంకా ఆయన వచ్చినాక ఆయనకి ఇచ్చేస్తా. చల్లగా పోతుంది ఫ్రిడ్జ్ ఇక్కడ పెడితే ఏసీ కాడ. సో చూశారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, గుడ్ నైట్. అలాగే క్వశ్చన్కి ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.